సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న సండే రోజు తీసిన వీడియో. ఈ రోజు మ్యాగ్నేట్ చేసేటప్పుడు అయితే నేనైతే షూట్ చేయలేదు, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చికెన్ వాష్ చేసుకొని ఇందులో చికెన్ బిర్యానీ మసాలా, ధనియాల మసాలా, కారం, అల్లం, పసుపు, నూనె, పెరుగు ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అది మ్యాగ్నేట్ అయ్యే లోపు ఇక్కడ మనమైతే మాల్ మసాలాలన్నీ రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక మసాలాలన్నీ ముందుగానే ఇలా ప్లేట్ లో యాడ్ చేసుకుని పెట్టుకున్నామంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో ఈ మాల్ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వేయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకుని బాగా గోలనివ్వాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కొంచెం గోలనిచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అది ఉడికే లోపు ఇంకో పక్కన గ్యాస్ ఆన్ చేసి రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లైట్ గా ఆయిల్ పోసుకొని మాల్ మసాలాలు ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇంకా అక్కడ చికెన్ ఉడికే లోపు ఇక్కడ మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకొని ఇంకా ఇందులో యాడ్ చేసుకొని 70% ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ లో రైస్ ను కొంచెంగా యాడ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి చికెన్ కూడా ఉడికిపోయింది. ఇందులో 70% ఉడికిపోయిన రైస్ ను ఇంకా ఇందులో చికెన్ లో యాడ్ చేసుకుని ఇలా గ్యాప్స్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ను మీద ఇలా గార్నిష్ కోసం యాడ్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. మనకు ఇంకా రైస్ ఉడకాలి, కొంచెం వాటర్ అవసరం పడుతుంది అని అనుకుంటే కొంచెం లైట్ గా మీద చల్లుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా స్లిమ్ లో ఉంచేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. వేడి చికెన్ బిర్యానీ అయితే మేము నలుగురం కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తినేసాం. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే వేరే లేదు. ఏందో నాకు నేనే డప్పు కొట్టుకున్నట్టుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది. ఈ చికెన్ బిర్యానీ చూస్తుంటేనైతే నాకైతే నోట్లో క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.